ఉన్నది అని నమ్మి నమస్కారం చేశాడు. నమస్కారం చేసినందుకు ఆవిడ ఏం చేసిందంటే ఇళ్ళు ఇచ్చింది, వాహనాలు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, ఇన్ని ఇచ్చి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం కదూ, బాధపడి శరీరం విడిచిపెట్టకూడదు. అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయాడు. విడిపోయిన తర్వాత అయ్యో వీడి జీవుడు మామూలుగా ప్రయాణం చెయ్యడం ఏమిటని నారాయణుణ్ణి చెయ్యి పట్టుకుని గరుత్మంత వాహనం మీద వచ్చింది. వస్తే నారాయణుడు చెయ్యెత్తి పైకెత్తి గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు. తీసుకెడుతుంటే ఈయన స్వామి మీరు కనపడుతున్నారు అమ్మేది అని అడిగాడు. ఏమయ్యా నువ్వు ఎప్పుడో ఒకసారి ఆవిడ ఉన్నది అని నమ్మి ఇలా అన్నావుట, ఇంత కష్టపడి నమ్మి నువ్వు ఒక్క నమస్కారం చేశావే, ఆవిడేమిచ్చింది నీకు? ఉన్నన్నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చింది, పుత్రపౌత్రులు ఇచ్చింది, గుర్రాలు ఇచ్చింది, ఏనుగులు ఇచ్చింది, గొర్రెలు ఇచ్చింది, మేకలు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, సంపత్తిని ఇచ్చింది, దీర్ఘాయుద్ధాయం ఇచ్చింది, ఆరోగ్యం నన్ను తీసుకొచ్చింది, చెయ్యి పట్టుకుని పైకి ఎత్తించింది, గరుత్మంత వాహనం మీద ఎక్కించింది. ఇంతకన్నా నేను ఏమీ చేయలేకపోయానని సిగ్గుపడి ఎర్రది లక్ష్మి మరింత ఎర్రబడి పరదాచట్ల నించుంది చూడవయా అంట.